హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్. ఆ కాస్ట్యూమ్ వచ్చేసి మీరే చూడండి. కాస్ట్యూమ్ చూసారు కదా, చూడండి. ఇది వచ్చేసి గ్రౌండ్ నట్స్ తెలుసు కదా. ఆల్రెడీ ఇవి నైట్ మొత్తం తోలు తీసి పక్కన పెట్టేసిన, ఇంకా విత్ స్కిన్తో ఉన్నాయి. కొంచెం చూడండి. స్కిన్తో ఇది టూ అవసరం ఉంటాయి ఇప్పుడు నాకు, అంటే అవుట్ఫిట్ కోసం. ఇది వచ్చేసి జాకెట్, ఇది వచ్చేసి ఫ్రాక్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెండుకి కొంచెం డిఫరెంట్ వేలో డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ ఎలా వస్తుందో మీకు చూపిస్తా, చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ అయితే మనం ఈ చెత్తని మొత్తం ఏరేద్దాం. ఈ చెత్త ఉండకూడదు. ఫస్ట్ అయితే చాలా కష్టపడి తెచ్చుకున్న గ్రౌండ్ నట్స్ అసలు దొరకడం లేదు ఎక్కడ చూసినా. తెచ్చుకోవాలంటే చాలా రేట్ ఉంది. అందుకే మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన, వాళ్ళు మొత్తం ఫార్మింగ్ చేశారు కాబట్టి మా పిన్ని వాళ్ళు ఇచ్చారు. చూడండి, ఒకరోజు కూలికి పోయినా, అందుకే కూలి డబ్బు ఇవ్వకుండా గ్రౌండ్ నట్స్ తెచ్చుకున్నా నేనే. చూడండి, ఈ చెత్త మొత్తం వేరేద్దాం. ఫస్ట్ ఏరేస్తే మనకే అప్పుడు సింపుల్గా ఉంటుంది వేసుకోవడానికి. మీకు డౌట్ వస్తుంది అనుకుంటా, అసలు ఎలా రెడీ చేస్తావో, ఎలా చేస్తావో, ఇంకా ఎలా అంటిస్తావో అని మీకు డౌట్ వస్తున్నాయి. బట్ చూసారు కదా, ఇది వీటితో ఇవి మొత్తం అయిపోతాయి. ఈ ప్లాస్టర్ ఉండవు అసలు. ఇంకో ప్లాస్టర్ కావాలి. ఆ ప్లాస్టర్ ఉంటేనే సరిపోతాయి. చూడండి, వీటితో అంటించాలి. అసలు అంటదు, బట్ ట్రై చేద్దాం. ఒకసారి చూపిస్తాను మీకు, అంటుతాయో అంటావో. చూడండి, ఒక ప్లాస్టర్ అయితే, ఒక కొమ్మ అయితే తీసుకుంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రఫ్గా తీసుకుంటున్నా. చూడండి, అంటింది, బట్ ఎక్కువ మినిట్స్ ఉండవు. ఇది రాలిపోతాయి. చూడండి, రాలిపోతాయి ఇవి. అంటే ఇది ఒక గ్రౌండ్ నట్ కాబట్టి ఉండుతుంది. ఇంకా ఎక్కువ వేస్తే అది ఉండవు, అసలు మొత్తం ఊడిపోతాయి. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి రాలిపోతున్నాయి. చూడండి. అందుకనే అడ్జస్ట్ చేయాలి ఎలాగో అలా. ఇప్పుడు కాస్ట్యూమ్ మంచిగా రావాలంటే అడ్జస్ట్ చేసుకొని చేయాలి. నేనైతే అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఫస్ట్ అయితే మీకు మొత్తం చూపించిన కదా, లాస్ట్ వరకు చూడండి. కాస్ట్యూమ్ చేస్తా అని ఖచ్చితంగా వీటితో నేను కాస్ట్యూమ్ చేస్తా. లాస్ట్ వరకు అయితే మీరు చూడండి, డోంట్ మిస్, సరేనా? ఇప్పుడైతే మనం ప్లాస్టర్ని అంటించాలి, ఒకదాన్ని వెనకాల ఒకదాన్ని. ఇప్పుడు ఫ్రాక్ లెక్క చేస్తారు కదా, అలాంటిది చేసి పక్కన పెట్టేయాలి. అప్పుడే మనకు తొందరగా ఈజీగా అయిపోతుంది. అప్పుడు పెద్దగా చేసుకుంటే అది మొత్తం అంటించవచ్చు సింపుల్గా. అందుకనే ఫస్ట్ అయితే నేను రో మొత్తం తీసుకుంటున్నాను, అంటే ఒక గౌన్ లాగా వేసేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇంత లెంత్ అయితే సరిపోతుంది. అంటే కొంచెం పెద్దగా ఉంది కదా, నేనైతే అంతే తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక సీజర్ తీసుకొని ఇక్కడ రాదు సరిగ్గా ఇవి. నెక్స్ట్ ఇంకో రో, ఒకదాని ఇంకా ఒకటి అంటించాలి. అప్పుడే మనము ఆ గ్రౌండ్ నట్స్ని అంటించవచ్చు. ఇది చేయడానికి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. ఆ లోపల ఒక 2 మినిట్స్ అయినా చూడండి ఎలా చేస్తున్నావు అని. చాలా అంటే చాలా ఓపికతో చెయ్యాలి, లేదంటే మొత్తం పోతాయి. ఇవి కూడా శ్రద్ధతో చేయాలి.
ఒక్కసారి మొత్తం హెయిర్స్కి అంటిపోతే మళ్ళీ రావు, మొత్తం వేస్ట్ అయిపోతాయి ఇవి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అందుకనే ఫస్ట్ మనము శ్రద్ధతోనే చేయాలి అన్నీ. లైన్ వైజ్గా రావాలి. ఇంకా చాలా చాలా ఉంటుంది. మీకైతే హాఫ్ వీడియో అయితే చూపిస్తాను, ఇంకా ఫుల్ వీడియో అయితే ఇంకా లాస్ట్ వరకు చూడండి సరేనా. అసలు మిస్ కాకండి. నేను అంటిస్తా ఇవి అయిపోయిన తర్వాత. ఇంకా ఈ లాస్ట్ అయిపోతే ఇంకా చూపిస్తా వీడియో క్లిప్ అయిపోతే సరేనా. ఆ లోపల కొంచెం బ్రేక్ తీసుకుందాం సరేనా. ఓకే మరి గైస్, లాస్ట్కి అయితే డ్రెస్ అయితే రెడీపోయింది. సో ఒకసారి డ్రెస్ అయితేనే చూడండి. సారీ, ఈ డ్రెస్ రెడీ అవ్వడానికి మినిమం 1 అవర్ పడింది. ఇది స్టిచ్ చేసి దానికి అంటించి మొత్తం అది అంటించే అది వీడియో సరిగ్గా చేయలేదు, మర్చిపోయినా. అందుకనే డైరెక్ట్గా డ్రెస్ మీదనే వచ్చేసిన. సో చూడండి గైస్ ఎలా ఉందో. ఇప్పుడు గ్రౌండ్ డ్రెస్ ఇది చాలా బాగుంది, నాకైతే తెగ నచ్చేసింది. యా ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను టచ్ చేస్తే చాలు రాలిపోతున్నాయి ఒకటొకటి. సరేనా గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఐ లవ్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్, టేక్ కేర్.